చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో వైసీపీలోని రెండు వర్గాల మధ్య వివాదంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యతిరేక అనుకూల వర్గాలు రోడ్డుపైకి వచ్చాయి. పోటాపోటీగా నిరసన ర్యాలీలు నిర్వహించాయి. నారాయణస్వామికి టికెట్ ఇస్తే పనిచేసేది లేదని వ్యతిరేక వర్గం అంటూ ఉంటే ఆయనకు టికెట్ ఇస్తేనే పనిచేస్తామని అనుకూల వర్గంలో నేతలు చెబుతున్నారు. రెండు వర్గాల నేతలు పోటాపోటీగా రోడ్డుపైకి వచ్చి నిరసన ర్యాలీలు తీయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైకమాండ్ ఏ నిర్ణయిస్తే మేము ఒప్పుకుంటాం, కానీ మేము పార్టీకి పనిచేస్తాం. కానీ ఈ ఆయనకి ఇస్తే మాత్రం మేము పనిచేయము. ఆయనకి ఇచ్చేసినారు కదా, మేము పార్టీకి కట్టుబడి ఉంటాం. మేము ఓటుకు అడిగి కూడా పోము, బూత్ కడిగి కూడా ఇంటి దగ్గర ఉండిపోతాం. ఆయనకు ఓటు మనసు తప్పుకొని మేము వేయలేము. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మనోహర్ రెడ్డి చెప్తారు. మనోహర్ రెడ్డి, స్వామి, గంగాధర్ నెల్లూరు వైసీపీ టికెట్ వ్యవహారము డిప్యూటీ సీఎం కు టికెట్ ఇవ్వరాదని ఆయన వ్యతిరేక వర్గము, ఆయనకే టికెట్ ఇవ్వాలని ఆయన అనుకూల వర్గం, ఈ రెండు వర్గాలు కూడా గత కొన్ని నెలల నుంచి కూడా దీనిపైన తీవ్రమైన ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ విడతలో నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీ స్థానానికి బదిలీ చేయడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు ఎంపీ అభ్యర్థిని గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే స్థానానికి బదిలీ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా విడుదల లిస్ట్ లో మాత్రము ఆ మార్పులను మళ్ళీ కూడా యథావిధిగా నారాయణ స్వామికి ఎమ్మెల్యే టికెట్, అదేవిధంగా రెడ్డప్పకి ఎంపీ టికెట్ ఇస్తూ మరోసారి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో మరి ఈవేళ తాజాగా ఈ రెండు వర్గాలు కూడా గంగాధర్ నెల్లూరులో రోడ్డుపైకి వచ్చి వ్యతిరేకంగా ఆందోళన నిరసనలు దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులతో చోటు చేసుకోవడం జరిగింది. నారాయణ స్వామి వ్యతిరేక వర్గము మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డిగా వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో మహాసముద్రం జ్ఞానేందర్ రెడ్డి అన్న కొడుకు దయాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈవేళ ఏదైతే గంగాధర్ నెల్లూరు మండలాలకు సంబంధించినటువంటి వ్యతిరేక వర్గం అందరూ కూడా గంగాధర్ నెల్లూరులోకి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు టికెట్ ఇవ్వరాదంటూ నిరసనకు దిగినటువంటి నేపథ్యంలోనే ఏదైతే అనుకూల వర్గం ఉందో నారాయణస్వామి అనుకూల వర్గము మండల ఉపాధ్యక్షులు హరిబాబు ఆధ్వర్యంలో కొంతమంది అనుకూల వర్గం నేతలు కూడా రోడ్లపైకి వచ్చి నారాయణ స్వామికి అనుకూలంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి రావడంతో ఇరు వర్గాలను కూడా పోలీసులు సద్దుమణిగించేటువంటి ప్రయత్నంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ వ్యవహారం అయితే రోజు రోజు కూడా పెరుగుతుంది. వ్యతిరేక అనుకూల వర్గాల మధ్య వర్గ పోరు తారాస్థాయికి చేరి ఎంపీ నారాయణ స్వామికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా మేము ఆయనకు ఓటేసేది ప్రసక్తి లేదనే ఒక వ్యతిరేక వర్గం కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలు చేసినటువంటి నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితులైతే చోటు చేసుకుంటాయని చెప్పాలి స్వామి.